హలో గైస్, ఈరోజు మనం మన ఛానల్లో ఫిల్టర్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి అయితే ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. మీకు స్టోరీ లైన్ అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. స్టార్టింగ్ సీన్లో షూటింగ్ అయితే చాలా బాగా కంప్లీట్ అయితే అయిపోతుంది అనమాట. ఇంకా అలా సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ అయిపోయాక అందరూ అయితే అంటారు చాలా పర్ఫెక్ట్గా అయ్యింది షూటింగ్ అని చెప్పి. ఇంకా అప్పుడే సూము కూడా అక్కడికైతే వచ్చేస్తుంది అనమాట. సూముతో అయితే అందరూ అంటారు, ఈరోజు నువ్వు చాలా బాగా వర్క్ అయితే చేసావు అండ్ హీరో అయితే నిన్ను చూస్ చేసుకొని మంచి పని చేశాడు, లేకపోతే నీకన్నా మంచి మోడల్ మాకు దొరికేవారే కాదు అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే హీరో కూడా తెగ మురిసిపోతూ ఉంటాడనమాట సూమోని చూసి. ఇంకా సూమి అయితే అంటదనమాట, ఇందులో హీరో చేసింది ఏమీ లేదు, తను నన్ను ఏమాత్రము మోడల్ కింద ఒప్పించలేకపోయాడు, కానీ నా ఫ్రెండ్ సో చాంచాంగ్ ఉంది కదా, తను చెప్పడం వల్లే నేను ఒప్పుకున్నాను అని చెప్పి అంటదనమాట. ఇంకా ఇక్కడ ఉన్న గు అండ్ తన ఫ్రెండ్ అయితే ఇద్దరు హీరోని అయితే చూసేసరికి హీరో అయితే ఏమీ మాట్లాడుకుంటా నవ్వుతూ అయితే ఉంటాడు. సౌమ్య అయితే ఇలా అంటదన్నమాట, సూచాంచంగే నా దగ్గరకు వచ్చి అయితే చెప్పింది, తను మంచి మనసు సహాయం చేసే గుణం వల్లే నేను ఇక్కడికి వచ్చాను, లేకపోతే నేను ఇక్కడికి వచ్చేదాన్ని కాదు, ఇక్కడ మీకు మోడల్ కింద వర్క్ చేసేదాన్ని కూడా కాదు అని చెప్పి అంటదన్నమాట. అలా అనేసరికి అక్కడున్న ఒక అతనైతే తను మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఇంటర్న్ కింద జాయిన్ అయింది కదా, తనే సూచాంచంగ్ అని చెప్పి అంటాడనమాట. ఇది విన్న జీ అయితే, హో తను చాలా మంచి పని అయితే చేసింది, అలాంటి అమ్మాయికి మంచి పొజిషన్ అయితే ఇవ్వాలి కదా, అలాంటి అమ్మాయికి చాలా మంచి పొజిషన్ ఇస్తాను, తను చాలా టాలెంటెడ్ అండ్ సూపర్ వర్కింగ్ చేస్తుంది అని చెప్పి ఇక్కడ జూ అయితే పొగడేస్తూ ఉంటాడనమాట సూచాంగ్ని. ఇదంతా వింటున్న సౌమ్య కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయి, నిజంగా మంచి పొజిషన్ ఇస్తాడా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది. ఇంకా హ్యాపీనెస్లో థ్యాంక్ యూ అని చెప్పి అందరికీ చెప్తుంది. ఏంద్రా ఈ పిల్ల థ్యాంక్ యూ అనేది చెప్తుంది అని అనుకుంటే ఇక్కడ సౌమ్య అంటదన్నమాట, తన బదులు నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నా అని. కానీ అప్పుడే హీరో అయితే అంటాడు, నాకెందుకో కానీ మీ విషయంలోనే మంచితనం సహాయపడే గుణం అనేవి కనబడుతుంది, ఎందుకంటే సూచాంచంగ్ ఒక గంట నుంచి నాకైతే కనబడలేదు, అసలు తను పని దొంగలాగా అనిపిస్తుంది అని చెప్పి మన హీరో అయితే అంటాడనమాట. ఆ మాటకి అవును నిజమే, సూచాంచంగ్ కనబడట్లేదే ఎక్కడుంది అని చెప్పి అందరూ అయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా అమ్మో దొరికేసేలా ఉన్నాను, ఏదో ఒకలాగా అక్కడి నుంచి వెళ్ళాలి అని చెప్పి, సరే అయితే నేను కొంచెం బట్టలు మార్చుకొని వెళ్తాను అని చెప్పి మన సౌమ్య అయితే అక్కడి నుంచి స్లోగా తప్పించుకొని అయితే వెళ్ళిపోతుంది అనమాట. సౌమ్య అలా వెళ్ళగానే సౌమ్య వెనకాల మన హీరో కూడా వెళ్తాడు. సౌమ్య ఒక నిమిషం ఆగుతావా సౌమ్య అని చెప్పి ఇంకా సౌమ్య అయితే అంటది, ఏమైంది ఏంటి విషయం అని చెప్పి అనేగానే ఇక్కడ మన హీరో అయితే చెప్తాడు, అదేం లేదు, జూ ఉన్నాడు కదా, అందరికీ ఈరోజు డిన్నర్ ట్రీట్ అనేది ఇస్తున్నాడు, నేను కూడా మా కంపెనీ తరపున నిన్నైతే పిలుస్తున్నాను, నువ్వు కూడా రావచ్చు కదా మాతో పాటు అని చెప్పి అనగానే ఇక్కడ సౌమ్య అయితే అంటది, లేదు ఈరోజు నేను కొంచెం అలసిపోయాను, నేను రాలేను అని చెప్పి అంటది. ఇది విన్న మన హీరో, అవును ఈరోజు నువ్వు చాలా వర్క్ అనేది చేసావు కదా, పొద్దుటి నుంచి కష్టపడుతూనే ఉన్నావు, సరే విశ్రాంతి తీసుకో అని చెప్పి అంటాడనమాట. ఇంకా సౌమ్య కూడా సరే అంటది. ఇక్కడ సౌమ్య అయితే సూచాంచంగ్ లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఇంకా సూచాంచంగ్ అయితే ఎవరు చూడట్లేదు కదా, సైలెంట్గా నా సీట్లోకి వెళ్ళి కూర్చొని పోదాం అని చెప్పి సైలెంట్గా తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది అనమాట. అమ్మాయిసా చాలా కష్టపడ్డా ఈరోజు అనుకోగానే ఇంకా అప్పుడే అక్కడికి జూ అయితే వస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరికి నేను డిన్నర్ ట్రీట్ అనేది ఇస్తున్నాను, అందరూ కంపల్సరీ రావాలి, మనం మంచిగా ఎంజాయ్ చేద్దాం సరేనా అని చెప్పి అక్కడ ఉన్నట్టయితే త్వరగా ఇంటికైతే వెళ్ళిపోదా కానీ సరేనా, రావడం మాత్రం మర్చిపోకు అని చెప్పి అంటాడనమాట. ఇంకా గువాల అనేసరికి హీరోయిన్ కూడా వెళ్తుంది పార్టీకి. అక్కడ హీరోయిన్కి ఒక ఆమె అయితే హెల్ప్ చేస్తుంది అనమాట, తన పేరే వ్యాంగీకి అయితే ఫుడ్ సర్వ్ చేస్తుంటే అక్కడున్న ఇంకో ఎంప్లాయీ అయితే అంటది, వ్యాంగీ ఎక్కువగా తిను, ఎందుకంటే ఈరోజు ఇద్దరు చేయాల్సిన పని నువ్వు ఒక్కదానివే చేశావు, ఇంకొకరు అయితే ఆడుకొని వెళ్ళిపోయారు, ఎప్పుడు పని దొంగలు అలాగే ఉంటారు అని హీరోయిన్ని కించపరుచుతుంది అనమాట. ఇదంతా విన్న గు అయితే హీరోయిన్కి ఏదో ఒకలాగా సహాయం చేద్దామని కొత్త ఎంప్లాయీని వెల్కమ్ చేస్తూ అందరూ అయితే చేస్ అనేది కొట్టండి అని చెప్పి గు అయితే అంటాడనమాట. ఇంకా అందరూ కూడా సరే బాస్ అని చెప్పి అందరూ చేస్ అనేది కొడతారు. ఇంకా అలా అందరూ డ్రింక్ అయితే చేస్తారు. కానీ ఇదొక వంక అదొక వంక చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ వెల్కమ్ చెప్తూ హీరోయిన్ చేత ఎక్కువ డ్రింక్ అనేది తాగిపించేస్తూ ఉంటారన్నమాట. అలా మన హీరోయిన్ ఎక్కువగా డ్రింక్ అనేది చేసేస్తూ ఉంటుంది. ఇలా హీరోయిన్ ఎక్కువగా డ్రింక్ చేయడం అనేది మన హీరో అయితే చూస్తాడు, కానీ ఏమాత్రము పట్టించుకోడు. ఇదంతా అక్కడే ఉన్న జూ కూడా చూస్తాడు. ఇంకా జూ చూసి ఇలా అంటాడు,
మన కొత్తగా వచ్చిన కొలిక్ బాగా ఎక్కువ డ్రింక్ తాగలదనుకుంటా, చాలా క్యాపబుల్ అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇదంతా విన్న హీరో మాత్రం ఏమీ మాట్లాడకుండా ఒక చిన్న ఎక్స్ప్రెషన్ అయితే పెడతాడు. కానీ నాకు ఈ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అయితే అర్థం అవ్వలేదు గైస్. మీకేమైనా ఈ ఎక్స్ప్రెషన్కి మీనింగ్ అర్థమైతే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్తారా నాకు. అలా హీరో అయితే ముఖాన్ని తిప్పుతూ ఉంటాడు. మన హీరోయిన్ అయితే అప్పుడే తన ఫ్రెండ్ అయిన యాన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది అన్నమాట. వసే కొంచెం నన్ను పిక్ చేసుకోవడానికి రావే, కొంచెం ఎక్కువగా తాగేశాను, నాకు కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టుంది అనగానే సరే అడ్రస్ అయితే పంపు, నేనైతే నీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఇక్కడ యాన్ కూడా అంటుంది అనమాట. ఇంకా అలా యాన్ అయితే ఫోన్ అనేది పెట్టేసి బయలుదేరుతూ ఉంటుంది. ఇక్కడ మన హీరోయిన్ అయితే బయటకు వచ్చేసరికి మన హీరో కూడా వాష్రూమ్కి వెళ్దామని వస్తాడు. అలా ఇద్దరు ఒకరికొకరు ఎదురు పడతారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే అంటుంది, హలో బాస్, మీరేమైనా నా వర్క్కి సాటిస్ఫై అవ్వలేదా ఏంటి అని చెప్పి అడుగుతుంది. ఆ మాటకి మన హీరో అయితే ఎందుకని నీ వర్క్కి నేను సాటిస్ఫై అవ్వాలి, నువ్వేం వర్క్ చేసావని చెప్పి నన్ను సాటిస్ఫై చేయడానికి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట. మన హీరోయిన్ అయితే అంటది, ఈరోజు నేను చాలా వర్క్ చేశాను కానీ నేను నీకు చెప్పలేను అంతే, నా వర్క్ గురించి తెలిస్తే ఇలా మాట్లాడను కూడా మాట్లాడవలే అని హీరోయిన్ అయితే అనుకుంటానమాట. ఇంకా అప్పుడే బాటిల్ అయితే తిప్పుతూ ఉంటారు. అలా బాటిల్ తిప్పుతున్నప్పుడు ఎవరి దగ్గర ఆగుతుందో అతనైతే క్వశ్చన్ అనేది అడగాలన్నమాట. అలా గు దగ్గర అయితే బాటిల్ అనేది ఆగిపోతుంది. ఇంకా గు అయితే నేనే ఇప్పుడు క్వశ్చన్ అనేది అడగాలి కదా అని చెప్పి ఇక్కడ ఎవరు ఇప్పటి వరకు డేటింగ్ అనేది చేయలేదు అండ్ రిలేషన్లో కూడా లేరు, ఒక్కసారి వాళ్ళ హ్యాండ్స్ అనేది లిఫ్ట్ చేయండి అమ్మా అని చెప్పి ఇక్కడ గు అయితే అడుగుతాడు. అక్కడ ఎవరు కానీ ఎత్తరం కూడా ఎత్తరమాట. ఇంకా అలా ఎత్తకపోయేసరికి ఇంకా గు అయితే సరే అయితే నేనే క్వశ్చన్ అనేది మార్చేస్తాను కానీ ఎవరిప్పుడు రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళ హ్యాండ్స్ రేస్ చేయండి అని చెప్పగానే అక్కడ మన హీరో అండ్ హీరోయిన్ తప్ప అందరూ హ్యాండ్స్ అయితే రేస్ చేస్తారన్నమాట. ఇంకా అలా రేస్ చేసేసరికి ఇక్కడ అందరికీ దొరికేస్తారన్నమాట. హీరో హీరోయిన్ ఇప్పటి వరకు ఎవరితోని రిలేషన్షిప్లో లేరని చెప్పి. ఇదంతా చూసి మీరిద్దరు ఇప్పటి వరకు రిలేషన్షిప్లో లేరా, సరే అయితే మీరిద్దరూ కలిసి ఇప్పుడు ఒక డ్రింక్ అనేది తాగాలి అని చెప్పి అంటాడు. ఇంకా సరే అని చెప్పి వాళ్ళు కూడా తాగాలని అనుకునేసరికి అప్పుడు జూ అయితే అంటాడు, ఇప్పటి వరకు మీరు ఎందుకు సింగిల్గా ఉన్నారో దానికి రీజన్ కూడా మాకు చెప్పాలి అని చెప్పి ఇక్కడ ఒక ఫిట్టింగ్ అయితే పెడతాడనమాట. అలా పెట్టేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ సూచంచంగ్ చెప్పాలి, సూచంచంగ్ చెప్పాలి అని చెప్పి హీరోయిన్ అయితే అడుగుతూ ఉంటే గు అయితే ఎప్పుడు లేడీసే ఫస్టా, ఈసారి జెంట్స్ కూడా ఫస్ట్ ఉండాలి, రే జెంటిల్మెన్ నువ్వు చెప్పరా ఫస్ట్ అని చెప్పి ఇంకా హీరో వైపు అయితే ఇస్తాడనమాట. ఇంకా అప్పుడు హీరో కూడా సరే అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు మా అమ్మ నాన్నలాగా ఉండే అమ్మ అయితే దొరకాలి, నాకు ఎప్పుడు తను ఎలా కనబడాలంటే నేను ముసలైపోయినా నా కొంట్లో బాగోపోయినా నాకు తోడుగా నాతో పాటు నష్టాల్లో కష్టాల్లో కలిసి ఉండే అమ్మాయి అయితే ఉండాలి. అలాంటి అమ్మాయి నాకు ఇప్పటి వరకు దొరకలేదు, కనిపించలేదు. సో నేనైతే అసలు అలాంటి అమ్మాయిని చూడలేదు, చూసాకైతే లవ్ చేస్తా అని చెప్పి అంటాడనమాట. ఇదంతా విన్న హీరోయిన్ అయితే తను ఒక బ్యూటీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాడు, మనిషి క్యారెక్టర్కి ఇవ్వడం అని చెప్పి అనుకుంటుంది. ఇదంతా చూసిన హీరో అయితే ఏంది నవ్వుకుంటున్నావు, నీకేమైనా ప్రాబ్లమా నేను చెప్పిన దాంట్లో అని అడిగితే లేదు నాకేం ప్రాబ్లం ఉంటుందిలే అని చెప్పి తనైతే ఏమీ మాట్లాడదన్నమాట. ఇంకా అప్పుడే గు అయితే చెప్తాడు, నేను ఒక రీసెర్చ్ ప్రకారం అయితే చెప్పాను, ఇక్కడ ఒక హార్మోన్ అనేది ఉంటుంది అంట, దాని పేరే క్రోమోజెన్సిన్స్, అది మన నోస్లో ఉంటుందంట. మన నోస్ అయితే హార్మోన్ని ఒక స్మెల్ అనేది కనబెడుతుంది. అలా ఎలక్ట్రాన్స్ అనేవి యాక్టివ్గా పనిచేయడం వల్ల బ్రెయిన్లో ఉన్న సెక్షువల్ యాక్టివిటీస్ అనేవి చాలా ఎక్కువగా రెస్పాండ్ అవుతాయి. దానివల్ల ఏం జరుగుతుందో చెప్పండి డాక్టర్ గారు అనగానే హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందని హీరో అయితే చెప్తాడు. విన్నారు కదా, హార్ట్ బీట్ అనేది చాలా ఫాస్ట్గా వస్తుందంట. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎవరైనా ఇష్టమైన వాళ్ళున్నా, మన క్రష్ ఎవరైనా ఉన్నా మన హార్మోన్స్ అనేవి రియాక్ట్ అవుతాయి అని చెప్పి అంటాడనమాట. ఇలా ఇదంతా చెప్పి బాగా తాగేసి దాని గురించే వాగుతూ ఉంటాడు. ఇంకా అలా వాగుతున్నప్పుడు మీరు ఎలా వెళ్తారు మిస్టర్ గు అంటే నేను డెస్టినేషన్ డ్రైవర్ని బుక్ చేసుకున్నానులే, నాకు కార్ వచ్చేసింది నేను వెళ్తున్నాను అని చెప్పి కార్ అయితే ఎక్కేస్తాడనమాట. యాక్చువల్గా కార్లో ఉంది ఎవరో కాదు యూ అనమాట. యూన్ కారు గు కారు ఒకలాగే ఉంటుంది. ఎవడ్రా నువ్వు దిగు అని చెప్పి అనేసరికి ఇది నా కారే, నేను డెస్టినేషన్ డ్రైవర్ని బుక్ చేసుకున్నాను అని అంటాడనమాట. నా పేరు గు, నా లాస్ట్ 4 డిజిట్స్ వచ్చేసరికి 8392 అని చెప్పి అంటే సార్ మీరు రాంగ్ కార్ ఎక్కారు, ఒకసారి సరి చూసుకోండి అంటే ఎక్కడ రాంగ్ కారు, ఒకసారి నా ఫోన్ చూడు, నువ్వే డ్రైవర్వి, రీచ్ అయిపోయినాను ఉంది కదా అంటే సార్ ఇంకోసారి వెళ్ళి చూడండి సార్ అనేసరికి అక్కడికి వాచ్మెన్ వచ్చి మేడం చాలామంది వెనకాల వెయిట్ చేస్తున్నారు, మీరు ఇక్కడి నుంచి కార్ తీస్తే బాగుంటుంది అని చెప్పి ఇక్కడ వాచ్మెన్ అయితే చెప్తాడనమాట. ఇంకా అక్కడ డెస్టినేషన్ డ్రైవర్ అయితే వస్తాడు కానీ ఇక్కడ గూకి ఫోన్ చేస్తే గు అయితే తాగేసిన మత్తులో కార్లో పడుకొని ఉంటాడు. ఇంకా గు అయితే కాల్ అనేది ఆన్సర్ చేయలేకపోతాడు. కానీ ఇక్కడ గూకి అయితే వామిటింగ్ సెన్సేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదంతా చూసిన యూన్ అయితే ఒరే ప్లీజ్ రా నా కార్లో మాత్రం కక్కకు ప్లీజ్ అని చెప్పి అంటదన్నమాట. ఇంకా అలా అంటున్నప్పుడు సరే అని కక్కట్లేదు కదా అని అనుకుంటుంది. అలా అనుకుందో లేదో కానీ వెంటనే గు అయితే కక్కేస్తాడనమాట. చివి కర్మరా
వీడు వాంతి చేసేసుకున్నాడు నా కారులో, చిచ్చి అని చెప్పి అనుకుంటుందన్నమాట. ఇక్కడ మన హీరోయిన్ అయితే యూన్కి ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావే, ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పు, గమ్మునరా అంటే, సారీ నేను పిక్ చేయలేను, ఒక చెత్త ఎదవా నా కారులో ఎక్కేసి వామిటింగ్ అయితే చేసుకుంటున్నాడు, నాకు అస్సలు అర్థం కావట్లేదు చి అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట. సరేలే నువ్వేమి కంగారు పడుకు, నేను ట్యాక్సీ బుక్ చేసుకొని ఇక్కడి నుంచి అయితే వెళ్తాను అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. ఇంకా యూన్ కూడా సరే అని చెప్పి అంటది. ఇంకా హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్న బార్ ఓనర్ అయితే, మేడం ఇక్కడ కూర్చున్న పర్సన్ ఉన్నాడు కదా, నువ్వు ఇతను కూడా తీసుకెళ్తావా, ఎందుకంటే మా బార్ అనేది ఇప్పుడు నేను క్లోజ్ చేసేయాలనుకుంటున్నా అని అనగానే హీరోయిన్ అయితే అంటది, అతను నాకు అంత క్లోజ్ కాదు అని చెప్పి. నీకు అంత క్లోజ్ కాకపోయినా తెలుసు కదా, కొంచెం ఇక్కడి నుంచి తీసుకువెళ్తారా అని చెప్పగానే ఇంకా హీరోయిన్ అయితే హీరోని ఎత్తుకొని అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే నైట్ ఒకే రూమ్లో అయితే పడుకొని ఉంటారు. మార్నింగ్ లేచి చూసేసరికి పక్కన ఉంటారు. హీరోయిన్ కళ్ళు తెరిచి చూసేసరికి ఏంట్రా నేను ఏడు పక్కన పడుకున్నాను, అసలు ఏం జరిగింది ఏంటో అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. యాక్చువల్గా నైట్ ఏం జరుగుతుంది అంటే హీరోని అయితే ఎత్తుకొని వస్తుంది. ఇంకా హీరో అయితే అలా పడుకొని ఉంటాడు కదా, ఇంకా తన చెయ్యి అనేది తీసుకొని ఫింగర్ ప్రింట్ అనేది పెట్టి డోర్ అనేది ఓపెన్ చేసి లోపలికి అయితే తీసుకువెళ్తుంది. కానీ బెడ్ మీద పడుకోబెట్టకుండా కింద అయితే పాడేసి మన హీరోయిన్ అయితే చక్కగా వెళ్ళి బెడ్ మీద అయితే పడుకొని పోతుంది అన్నమాట. ఇంకా అలా మన హీరోయిన్ బెడ్ మీద ఉంటుంది. ఇంకా మార్నింగ్ లేచి ఇదంతా గుర్తు తెచ్చుకొని వీడి లేచేలోపు సైలెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లేకపోతే నా ఉద్యోగము నేను రెండు చచ్చిపోతాము అని చెప్పి అక్కడి నుంచి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు వెంటనే హీరో అయితే ఎవరు నా ఇంట్లో నుంచి వెళ్తున్నారు, నువ్వెవరో చెప్పు అని చెప్పి గట్టిగా డోర్ని అయితే వేయకుండా పట్టుకుంటాడు. అమ్మో వీడు వదిలేలాగా లేడు, వీడికి ఇంత బలం ఉందా అని చెప్పి అనుకుంటుంది. ఇంకా ఏం చేసేది లేక వెంటనే హీరో అయితే డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడ ఎవరినో చూసి షాక్ అవుతాడనమాట. ఇంకా అదెవరో కాదు సూమిన్ అనమాట. హీరోయిన్ అయితే తన బ్రాస్లెట్ అనేది యూజ్ చేసి ఫిల్టర్ అనేది యూజ్ చేస్తుంది అనమాట. గుడ్ మార్నింగ్, లేచావా, నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా తినలేనట్టున్నావు, రాత్రి బాగా తాగేసావు కదా, హ్యాంగ్ ఓవర్ ఉంటుంది, ఏమైనా తాగి బ్రేక్ షాక్ అయిపోతాడు. ఇంకా తన కళ్ళు తానే నమ్మలేకపోతాడు, నిజంగా తిన సూమినేనా ఏంటి ఇక్కడ అని చెప్పి అనుకుంటాడు. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడు అసలు నైట్ ఏం జరిగింది అని చెప్పి. అప్పుడే మన ఉంటారు కదా, అది మన హీరోయినే. ఇంకా మన హీరో అయితే మెడ నొప్పితో ఉండి సరేలే ఏం చేద్దామని చెప్పి డ్రెస్ అనేది చేంజ్ చేసుకొని బెడ్ మీద పట్టుకొని పడుకుంటాడనమాట మన హీరోయిన్ ఎవరో కూడా తెలియకుండా. అలా ఇద్దరు నైట్ అయితే ఒకే బెడ్ మీద పడుకుంటారు. ఇదంతా చూసి మన హీరోకి అయితే పిచ్చెక్కిపోతుంది. ఇంకా వెంటనే తను ఫోన్ చేస్తాడనమాట, అది కూడా ఎవరికో కాదు మిస్టర్ గూకి. ఇంకా గూకి అయితే ఫోన్ చేసేసరికి అప్పుడే గూ అయితే కారులో పడుకొని ఉండి లెగుస్తాడు. ఏంద్రా మ్యాటర్ అనగానే నేను ఒకరితో పడుకున్నాను రా అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి ఇక్కడ గూకి ఏమర్థమదు, ఏంటి ఎవరితో, అమ్మాయితోనా అనగానే అవును నేను ఒక అమ్మాయితోనే నైట్ పడుకున్నా అంటే తను ఎవరు అంటే అది బహుశా సూమినే అయి ఉండొచ్చు, సూమిన్తోనే నేను నైట్ అయితే పడుకున్నాను అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి గూ అయితే అంత పట్టించుకోకండిరా, మీరిద్దరు ఆడల్సే కదా, ఇది కామన్ అని చెప్పి అంటాడు. అలా అనేసరికి ఇక్కడ అప్పుడే యూన్ అయితే ఇక్కడ ఫొటోస్ అయితే తీస్తూ ఉంటుంది. ఇంకా గూ అయితే యూన్ చూసి తను కూడా ఫొటోస్కి అయితే పోజ్ అనేది ఇస్తాడనమాట. ఇలా ఫొటోస్ తీ అలా ఫొటోస్ తీ అని చెప్పి. ఇంకా వెంటనే యూన్కి అయితే పిచ్ అనేది ఎక్కిపోతూ ఉంటుంది అనమాట అలా పోజెస్ అనేవి ఇచ్చేసరికి. ఇంకా అలా ఇచ్చేసరికి ఇంకా యూన్ అయితే వెంటనే కార్ డోర్ అనేది తీసి, చాలా బాగా నిద్ర పట్టిందా, నా డ్రైవింగ్ ఎలా ఉంది, రాత్రి నేను డ్రైవింగ్ ఎలా చేశాను, సరే హీరోకి అవన్నీ తప్పుగా అర్థమవుతాయన్నమాట, నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, నేనైతే ఫోన్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తాడు. ఇంకా అప్పుడే అక్కడ మన హీరోయిన్ హెయిర్ బ్యాండ్ కూడా కనబడుతుంది. ఇంకా అది కనబడేసరికి అది తీసుకుంటా అని చెప్పి అనుకుంటాడనమాట. అలా మన హీరో తెగ మురిసిపోతూ ఉంటాడు. ఇంకా ఇక్కడ మన యూన్ అయితే సరిగ్గా చూడు, ఇదేనా నీ కార్ నెంబర్స్ కూడా నీకు తెలియవా, అప్పటికి నేను నైట్ చెప్తున్నా కార్ నెంబర్స్ సరిగ్గా చూడరా నాయన అని చెప్పి అనగానే, నేను బాగా తాగేసడం వల్ల నేను తప్పు కార్ అయితే ఎక్కేసినట్టున్నాను, నన్ను క్షమించండి అనగానే ఇంకా అప్పుడే వీడియో అయితే చూపిస్తుంది అనమాట. చూసావా రాత్ర నువ్వు ఎంతలా వాంట్ చేసుకున్నావు, ఎంత చిరాగ్గా అనిపించిందో అనగానే, సరే మీ వీచాట్ ఇవ్వండి, నేను మీకు మనీ అనేది పే చేస్తాను సరేనా అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి సరే అని చెప్పి వీచాట్ ఇస్తుంది. కానీ డబ్బులు పే చేయాలనుకునేసరికి అప్పుడే ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అనేది అయిపోతుంది అనమాట. అలా స్విచ్ ఆఫ్ అయిపోయేసరికి మా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఆగండి డబ్బులు ఏమైనా ఉన్నాయేమో వ్యాలెట్లో చెక్ చేస్తా అని చెప్పి చూస్తే వ్యాలెట్లో అచ్చం 200 ఉంటాయన్నమాట. ఇంకా 200 అయితే తీసి, ఈ 200 ఉన్నాయి కత్మా డబ్బులు నేను తర్వాత ఇస్తాను, నా ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు కదా, ఛార్జింగ్ పెట్టుకున్నాక మీ డబ్బులు మీకైతే ఇచ్చేస్తాను అని
చెప్పి అంటాడనమాట. ఇంకా తను అలా వెళ్ళిపోతుంటే నా ఫోన్లో ఛార్జింగ్ లేదు, డబ్బులు కూడా లేవు నా వాలెట్లో, కొంచెం నా కోసం డ్రైవర్ని బుక్ చేస్తారా, నేను మళ్ళీ ఆ డ్రైవింగ్ బుక్ చేసిన డబ్బులు కూడా ఇచ్చేస్తాను అని చెప్పి అనగానే తను కూడా సరే అని చెప్పి అంటదన్నమాట. అలా అని చెప్పి అక్కడ డ్రైవర్ని అయితే బుక్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి అలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నప్పుడు ఆకాశంలో నుంచి ఒకటైతే రాలి పడుతుంది. అదేంటి అని చెప్పి ఇక్కడ గు అయితే పట్టుకోవాలని చెప్పి అనుకుంటాడు. ఏదో నా కోసమే పంపినట్టున్నారే అని చెప్పి ఇలా స్వైప్ చేసేసరికి తనకి లాటరీ అనేది తగులుతుంది. అది కూడా లాటరీలో 200 రూపీస్ తగులుతాయి. అంటే నేను నష్టపోలేదు, అలాగని లాభము రాలేదు, నాకు అదృష్టం ఉన్నట్టుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఇక్కడ ఇద్దరు ఆఫీస్కి అయితే వచ్చేసరికి మన హీరోయిన్ అయితే అడుగుతుంది, అయినా లాస్ట్ నైట్ ఏం జరిగింది చెప్పొచ్చు కదా మిస్టర్ ట్యాంగ్ అని చెప్పి మన హీరోయిన్ అడిగేసరికి ఏం జరగలా, నీకు అనవసరం, అయినా ఇలాంటివన్నీ నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అంటాడనమాట. యాక్చువల్గా మన హీరో అయితే సూమిన్ రబ్బర్ బ్యాండ్ తన బ్రాస్లెట్లే కదా పెట్టేసుకుంటాడు. ఇదంతా మన హీరోయిన్ కూడా గమనిస్తుంది అనమాట. హీరో అక్కడి నుంచి వెళ్ళగానే హీరోయిన్ అయితే ఇలా అనుకుంటుంది, అదృష్టం బాగుండి నేను నిందంతా సూమిన్ మీద వేసేసా, లేకపోతే నేను పోయేదాన్ని, నా జాబ్ కూడా ఉష్కాకి అయిపోయేది. సరేలే ఏం చేద్దామని చెప్పి అనుకుంటుంది. ఇక్కడ అందరూ మీద బాగుంటాయి. హీరో పోస్టర్స్ చూసి చాలా మురిసిపోతాడు. ఇంకా వెంటనే మెసేజ్ అయితే పెడతాడనమాట సూమిన్కి, ఇలా పోస్టర్స్ అనేవి వచ్చినాయి, నువ్వు కూడా చూస్తావా చెప్పు అని చెప్పి సూమిన్కి మెసేజ్ పెడితే ఆ మెసేజ్ మన హీరోయిన్ అయితే చూస్తుంది. ఏంట్రా బాబు వీడు ఇలా తినేస్తున్నాడు అని చెప్పి ఆ మెసేజ్ని అయితే ఇగ్నోర్ చేస్తుంది అనమాట. ఇంకా అలా పోస్టర్స్ అయితే చూసి చాలా అంటే చాలా మురిసిపోతూ ఉంటుంది అనమాట. ఇంకా అప్పుడే ఇక్కడ గో అయితే చెప్తాడు, ఈరోజు మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి చాలా వర్క్ అనేది ఉంటుంది, మీరు దీని గురించి ఒక మంచి థీమ్ అనేది రెడీ చేసి నాకు ఆ ప్లాన్ అనేది చెప్పండి, మనం అర్జెంటుగా ఈ ప్లాన్ అనేది ప్రమోట్ చేయాలి, బెస్ట్ ఎవరు చేస్తారో అనేది చూస్తాను అని చెప్పి అంటారన్నమాట. ఇంకా అందరికీ అయితే అనౌన్స్ చేస్తాడు జూ అయితే, ఏమనంటే మీరందరూ చాలా బాగా వర్క్ చేశారు అండ్ సూ చెంగ్ చెంగ్ నువ్వు కూడా, సో నిన్ను అఫీషియల్గా హైర్ చేస్తున్నాను అని చెప్పి పర్మనెంట్ పొజిషన్ అయితే ఇచ్చేస్తారన్నమాట. అక్కడ ఎంప్లాయీస్ ఎవరు హ్యాపీగా అయితే ఫీల్ అవ్వరు, ఎందుకంటే అక్కడ అందరూ అయితే ఏమీ తన వర్క్ చేయదని చెప్పి అనుకుంటారు, కానీ మన హీరోయిన్ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇదంతా గు అయితే గమనిస్తాడు. ఇంకా గు అయితే ఏమీ మాట్లాడు. ఇంకా మన హీరో అయితే చెప్తాడనమాట గూకి, సౌమ్య నాకు అసలు ఫోన్కి రిప్లై ఇవ్వట్లేదు, మెసేజ్ కూడా రిప్లై ఇవ్వట్లేదురా, అసలు ఏం జరిగిందో ఏందో నాకు అర్థం అవ్వట్లేదు అనగాని, ఎందుకురా నువ్వు అంత సీరియస్గా తీసుకుంటున్నావు, ఆ అమ్మాయికి కొంచెం టైం అనేది కావాలేమో, మీ ఇద్దరు వన్ నైట్ స్టాండ్ ఉన్నారు కదా, ఏ అమ్మాయికైనా కొంచెం సిగ్గుగా ఉంటుంది అని అనగానే, రే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అలాగే తన్ని ప్రేమిస్తున్నాను కూడా, పెళ్లి చేసుకునే ఉద్దేశంతోనే అనగంటే, ఏంటి పెళ్లి చేసుకుంటావా, ఒరే నువ్వు ప్రేమిస్తున్నానంటే ఓకే, ఎందుకంటే అది నీ ఒపీనియన్ తన ఒపీనియన్, నువ్వు ప్రేమించవచ్చు తప్పలేదు, కానీ పెళ్లి చేసుకునే ఉద్దేశం అంటే ఇద్దరికీ ఓకే అవ్వాలి, ఒక అందంతోనే ఒక అమ్మాయిని జడ్జ్ చేయకూడదు, అర్థమైందా, తన క్యారెక్టర్ బిహేవియర్ కూడా తెలియాలి పెళ్ళికి అని చెప్పి అనేసరికి, అదేం కాదురా తను చాలా మంచిది, నేను తన్ని ప్రేమిస్తున్నాను, తన్ని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను తను ప్రేమిస్తున్నాను అనగానే, ఏంటి అవునా, సౌమ్య అందంగా ఉంది కాబట్టి నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంతేనా అని చెప్పి అడుగుతాడనమాట. అలా అడిగేసరికి మన హీరో అయితే అంటాడు, లేదు తను అందంగా ఉందనే కాదు, తను చాలా మంచిది, తన మనసు చాలా గొప్పది, చాలా ధైర్యవంతురాలు, అందుకే నేను తన్ని ప్రేమిస్తున్నాను, అంతకుమించి ఏమీ లేదు అని చెప్పి హీరో అయితే అంటాడు. ఆ మాటకి ఇక్కడ అలాగైతే, నువ్వు సూ చెంగ్ చెంగ్ని కూడా పెళ్లి చేసుకోవచ్చు కదా, తన అందంగా లేకపోయినా చాలా మంచిది అని చెప్పి అంటాడనమాట. ఆ మాటకి హీరో అయితే, ఏంటి తన గురించి నీకేం తెలుసు అని చెప్పి అనగానే ఇక్కడ మన హీరోయిన్ అయితే చెప్తాదనమాట, ఇలా నైట్ మేమిద్దరం ఒకే బెడ్ మీద పడుకున్నాం కానీ మా ఇద్దరి మధ్య ఏ తప్పు జరగల, కానీ ఆ నిందంతా నేను సౌమ్య మీద వేసేసాను, ఇంకెప్పుడు నేను సౌమ్యంలాగా మారి ఆడి ముఖం కూడా చూడను అని చెప్పి హీరోయిన్ అనేసరికి ఇక్కడ మన హీరో ఆపోజిట్ సైడ్ నేను ఎలాగైనా తన్ని కలవాలి అని చెప్పి అనుకుంటాడనమాట. ఇక్కడ హీరోయిన్ కొలీగ్ అయితే తనకి చాలా ఫైల్స్ ఇచ్చి ఇవన్నీ స్టడీ చేసి నాకు రిపోర్ట్ అయితే రెడీ చేయి, అది కూడా రేపు మార్నింగ్కి రిపోర్ట్ అనేది ఉండాలి అనగానే మన హీరోయిన్ అయితే ఇంకా వర్క్లో పడిపోతుంది. ఎంతలా వర్క్లో పడిపోతుంది అంటే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు, కానీ మన హీరోయిన్ మాత్రం ఇంకా వర్క్ చేస్తూనే ఉంటుంది. మన హీరో అయితే ఇక్కడ సౌమ్యానికి కాల్స్ మెసేజెస్ చాలా పెడుతూ ఉంటాడు, కానీ సౌమ్య నుంచి ఒక్క రిప్లై కూడా రాదు. ఇంకా అలా నైట్ అంతా కాల్స్ చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే మన హీరోయిన్ వర్క్లో పడిపోయి ఫోన్ కూడా చూసుకోదన్నమాట. ఇంకా అలా వర్క్ అంతా చేస్తూ ఉంటుంది. చాలా నైట్ అయిపోయింది, సరే వాష్రూమ్కి వెళ్దాం అని చెప్పి మన హీరోయిన్ అయితే అనుకుంటాదన్నమాట. అలా తను అక్కడి నుంచి వెళ్తుంది అన్నమాట వాష్రూమ్కి. అలా హీరోయిన్ వెళ్ళిందో లేదో కానీ అటు సైడ్గా మన హీరో అయితే వస్తాడు. ఏంటి తిని ఇంకా ఇక్కడే ఉందా అని చెప్పి తను ఏం వర్క్ చేస్తుందో కూడా చూస్తూ ఉంటాడనమాట.
ఇంకా తన వర్క్ చూసి కొంచెం ఇంప్రెస్ అయితే అవుతాడు. చాలా కష్టపడుతున్నట్టుంది, పర్లా దీనిలో కూడా టాలెంట్ ఉంది అని చెప్పి అనుకుంటాడు. ఇక్కడ పడతాయన్నమాట. మన హీరోయిన్ అప్పుడే వాష్రూమ్లో నుంచి వచ్చేసరికి తన ముఖం అయితే మారుతున్నట్టు కనబడుతుంది. ఏమైంది అని చెప్పి తన అద్దంలో చూసుకునేసరికి తన అయితే ఒకేసారి సూమ్యోలాగా మారుతుంది. ఇంకా తన బ్రాస్లెట్ చెక్ చేసుకునేసరికి బ్రాస్లెట్ కూడా సరిగ్గా ఉండదు. ఇంకా వెంటనే హీరోయిన్ అయితే చాలా భయపడిపోద్ది, ఏం జరుగుతుందా అని చెప్పి. అంతే ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది.